ఆయనని వెతుకు వారికి నిశ్చయంగా ఆయన దొరుకుతాడంట. నాకు నీవే దిక్కు అని వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? నీవే నా దిక్కు, నీవే నా సహాయకుడివి, నీవు తప్ప నీవుగాక నాకు ఎవ్వరు లేరు ప్రభా. యోసేపు జీవితంలో చూసినప్పుడు మనం అందరం గమనించవచ్చు. ఇంచుమించు 13 సంవత్సరాలు తీసిందంట. ఏంటిది? ఆయన దర్శనాలు నెరవేర్పు కోసం. ఇట్ వాజ్ అ వెరీ డర్టీ జర్నీ, ఇట్ వాజ్ అ వెరీ హార్డ్ జర్నీ. ఆ గొయ్యిలో మనం అనుకుంటాం ఆ గొయ్యిలో ఉన్నాడు అని అనుకుంటాం, కానీ ఆ గొయ్యిలో తన అన్నలు పడేశారు అని అనుకుంటాం, కానీ ఆ గొయ్యిలో కొన్ని రోజులు ఉన్నాడంట, లేకపోతే కనీసం ఒక 2-3 రాత్రులో లేకపోతే కొంతకాలమైన ఉన్నాడంట. అంటే ఆ గొయ్యిలో ఎంత భయంకరం అండి. ఒకవేళ తేలు ఉండొచ్చు, లేకపోతే పాములు ఉండొచ్చు. ఇఫ్ హీ హ్యాడ్ టు రిలీవ్ హిమ్సెల్ఫ్, అక్కడే ఆయన వాడు అంత నీచమైన గబ్బు నుండి దేవుడు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. బట్ ఇట్ వాజంట్ ఈజీ, ఇట్ టుక్ టైం. ఈరోజు మనం కూడా నాకు వెంటనే రావట్లేదేంటి జవాబు, నాకు వెంటనే రావట్లేదేంటి సహాయము, అందరికీ నా పక్కనున్న వారందరికీ హెచ్చింపు ఉంది, నా పక్కనున్న వారందరికీ జవాబు దొరుకుతుంది, మరి నాకేది అని అనుకుంటున్నారేమో. గాడ్ ఈజ్ రివార్డర్. ఆయనని వెతుకు వారికి సమస్తము ఆయన చేసే దేవుడు అండి. కన్నీరు ఏ ఒక్క కన్నీరు కూడా వ్యర్థంగా పోదు. నమ్ముతున్నారా? ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా ఒకవేళ మీ